మేడారం మహా జాతరకు భారీ ఏర్పాట్లు చేస్తోంది సర్కార్. భక్తుల భద్రత, వసతి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ సుధీర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఫెసిలిటీస్ 100% భక్తులకి ఇవ్వాలనే ఆ కాన్సెప్ట్ తోని పార్కింగ్ ఏరియాలో మేము కొన్ని చేంజెస్ చేసి 100% కోర్ ఏరియాలో నియరెస్ట్ ది జంపన్నవాగు వరకు భక్తులకి తీసుకొని రావాలి. అక్కడ నుంచి వాళ్ళు బై ఫుట్ వెళ్తారు. అదేవిధంగా ఇక్కడ వివిఐపి పార్కింగ్ ఏరియా కూడా ఆల్మోస్ట్ 150 ఏకర్స్ వరకు తయారు చేసి అక్కడి వరకు కూడా మా భక్తులకి తీసుకొని రావచ్చు అనే ప్లాన్ ఉంది. సో ఓవరాల్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ అన్ని విధాలు మేము రెడీ ఉన్నాం. మన రాష్ట్ర డీజీపీ సార్ సైడ్ నుంచి కూడా మనకు క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఈసారి అంటే మిగతా యాక్టివిటీతో పాటు ఫస్ట్ టైం సీసీటీవీ ప్లస్ డ్రోన్ కమాండ్ కంట్రోల్ మేము ఈసారి స్టార్ట్ చేస్తున్నాము. దానికోసం ఆల్మోస్ట్ 450 సీసీటీవీ కెమెరాస్, దాంట్లో కొన్ని పిటిజెడ్ ఉంటాయి, కొన్ని ఏఎన్పిఆర్ కెమెరాస్ ప్లస్ మిగతా కెమెరాస్ ఉంటాయి. ప్లస్ అట్ ఏ టైం 20 డ్రోన్ కెమెరాస్తోని మొత్తం అంటే ట్రాఫిక్ కంట్రోల్, క్రౌడ్ కంట్రోల్, మిస్సింగ్ పర్సన్స్, థెఫ్ట్స్ అంటే క్రైమ్ సంబంధించి అన్ని ఏరియాస్ సంబంధించి ఫీడ్ మన మెయిన్ కమాండ్ కంట్రోల్లో తీసుకొని అక్కడ నుంచి కూడా మానిటరింగ్ చేయడం జరుగుతుంది. ఈసారి కొన్ని కొత్త ప్లాన్స్ కూడా ఉన్నాయి. ఎస్పెషలీ హెలియం బలూన్తో అక్కడ పిటిజెడ్ కెమెరా పెట్టి పార్కింగ్ ఏరియాస్ సరిగా యూటిలైజేషన్ అవుతున్నా లేదా, మన జంపనవాగు దగ్గర ఓవరాల్ ఏ విధంగా యూటిలైజేషన్ అవుతుంది, జనాలు ఎంతమంది జమ అయ్యారు, అక్కడ ఏం ఇష్యూస్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయా లేదా. సో అట్లాంటి అలర్ట్స్ కూడా మనకు టైం టు టైం వస్తాయి. సో అట్లా కొత్త టెక్నాలజీ కూడా మనం ఫస్ట్ టైం మన స్టేట్లో ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. సో అది త్వరలోనే మన గవర్నర్ మినిస్టర్ మేడం చేతిలో అది కూడా విదిన్ 1 వీక్ విల్ ఇనాగ్రేట్ ఇట్. సో ఈసారి అది కొత్త ఫీచర్ మనకు పబ్లిక్ కోసం కూడా ఉంటుంది. సో ఓవరాల్ పోలీస్ శాఖ తరఫున మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఇంకా అది విదిన్ నెక్స్ట్ 2-3 days ఇట్ విల్ బి కంప్లీట్లీ ఓవర్. సో ఈ ఓవరాల్ ప్రాసెస్లో ఈసారి మనకు అంటే ముఖ్యంగా మన మేడం ఆదేశం మేరకు అన్ని మేము ఏర్పాట్లు చేసినాం. ప్లస్ ఈసారి మనకు అంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మన గౌరవనీయులు కలెక్టర్ సార్ ఆధ్వర్యంలో చాలా చక్కగా కోఆర్డినేషన్ జరుగుతుంది. ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూస్ లేదు. అన్ని డిపార్ట్మెంట్ ఒకటే లైన్లో ఒకటే పేజ్లో ఉన్నారు. సో 100% డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ప్లస్ మిగతా అన్ని డిపార్ట్మెంట్ ఒక టీం లాగా పనిచేసి ఈసారి మనకు కొత్తగా మేడారం అంటే మాస్టర్ ప్లాన్ కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. కాబట్టి జనాలు ఇప్పటి నుంచి మీరు అందరూ చూస్తున్నారు, డైలీ లక్షల మంది భావికులు వస్తున్నారు, భక్తులు వస్తున్నారు. సండే రోజు ఆల్మోస్ట్ లాస్ట్ సండే 2-3 lakh కూడా ఆల్మోస్ట్ దాటిపోయింది. సో ఈ వచ్చే సండే నుంచి ఆల్రెడీ సంక్రాంతి ఫెస్టివల్స్ ఉన్నాయి, హాలిడేస్ ఉన్నాయి. సో ఇప్పటి నుంచి ఆల్రెడీ మేము జాతర మోడ్లోనే ఉన్నాం. సో 100% ఈసారి భక్తులకి ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూస్ లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని మా ఇంటెన్షన్తో మనం అందరం పనిచేస్తున్నాం. 100% అది సక్సెస్ చేస్తామని మా సైడ్ నుంచి మేము చెప్తాం. థ్యాంక్ యూ.